నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారైందని వ్యాఖ్యానించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. జనరంజకమైన జగనన్న పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాకు మరో అవకాశం ఇవ్వాలని కోరిన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ. గాజువాక ఆకాష్ బైజూస్ విద్యా సంస్థల్లో భారీ అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. జీవీఎంసీ 23వ వార్డులో పలు అభివృద్ధి పనులకు మేయర్ హరివెంకట కుమారితో కలిసి శంకుస్థాపన చేసిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారైందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో క్లస్టర్ సమావేశాల నిర్వహణలో భాగంగా భారత్ రైజింగ్ ఎలైట్ మీట్ పేరుతో భారతీయ జనతా పార్టీ విశాఖలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో మంత్రి మాట్లాడుతూ, ఎవరైనా భారతదేశాన్ని బెదిరించాలని ప్రయత్నిస్తే పూర్తి సామర్థ్యం కలిగి ఇప్పుడు తిరిగి సమాధానం ఇచ్చే పరిస్థితిలో దేశం ఉందన్నారు. 21వ శతాబ్దం అంతా భారతదేశాందేనని పేర్కొన్నారు. तो भारत की बातों को इंटरनेशनल कम्युनिटी सीरियसली सुनती नहीं थी, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है। यह भारत की हैसियत सारी दुनिया में बनी है। वैसे बहुत सारे फाइनेंशियल फर्म्स यह कहते हैं कि 2070 आते आते भारत कि इकोनॉमी की साइज दुनिया के सभी देशों से अधिक हो जाएगी। वह कहते हैं, फाइनेंशियल फर्म्स कहते हैं, लेकिन हम लोगों की यह कोशिश है, जिस तरीके से भारत आगे बढ़ रहा है कि 2047 आते आते हम एक डेवलप्ड कंट्रीज में के रूप में इमर्ज होकर हम खड़े हो जाएं। कोशिश तो हमारी यही होगी कि 2047 आते आते हम एक बहुत बड़ी इकॉनमी बन जाएं, बहुत बड़ी इकॉनमी। लेकिन मैं दावे के साथ नहीं कह सकता हूं, लेकिन प्रयत्न हम लोगों का यही है। अथवा अन्य बहुत सारी जो कंट्रीज हैं, यूके हो सकता है, यूरोपियन कंट्रीज हो सकती हैं, करंट अकाउंट डेफिसिट के क्राइसिस से गुजर रही हैं, करंट अकाउंट डेफिसिट की क्राइसिस से गुजर रही हैं। और करंट अकाउंट डेफिसिट को कम करने के लिए वो फॉरेन इन्वेस्टर से और अपनी कंट्री के इन्वेस्टर से बराबर रिक्वेस्ट करती हैं कि इन्वेस्ट करो ताकि हमारी करंट अकाउंट डेफिसिट कम हो जाए, समाप्त हो जाए। लेकिन दुनिया की एकमेव कंट्री भारत है जिसने अपने करंट अकाउंट डेफिसिट को पूरी तरह से कंट्रोल करने में कामयाबी हासिल की है। ముందుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. జనరంజకమైన జగనన్న పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాకు మరో అవకాశం ఇవ్వాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ ప్రజలను కోరారు. గత 48 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ సోమవారం విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిని బొత్స ఝాన్సీతో కలిసి 49వ రోజు హనుమంతవాక నుండి సంజయ్ గాంధీ కాలనీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో అభివృద్ధిని ఏకకాలంలో అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. 49 రోజుల నుండి నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని, ఏ గడపకు వెళ్లి అడిగినా ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ పాలనకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. గత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంటరీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మా విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి, లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సమ్మ గారు ఈరోజు రెండో రోజు, నిన్న అక్కడ యాదవ సామాజిక వర్గానికి కేటాయించిన స్థానంలో శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈరోజు రెండో రోజు తూర్పు నియోజకవర్గంలో అందరూ ప్రజల వద్దకి ప్రతి ఒక్కరికి వెళ్తూ ప్రజలకి ఒక మంచి చెడ్డలు తెలుసుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం వలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి గురించి వివరిస్తూ వాళ్ళకి ఏదైనా కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటూ ఈరోజు ఝాన్సమ్మ గారు, నేను కూడా ఇక్కడ 9వ నియోజకవర్గంలో ఇక్కడ మా అందరు కార్పొరేటర్లు, ఇక్కడ కార్పొరేటర్ ఉమ్మడి స్వాతి దాస్ గారు,
అదేవిధంగా మిగిలిన కార్పొరేటర్లు మా అబ్జర్వర్ గారు అప్పారావు గారు మిగిలిన కార్పొరేటర్లు అందరూ కలిపి ఇక్కడ ఒక భారీగా ఈరోజు వెళ్తా ఉన్నాం. ఈ ప్రచారం చాలా సంతోషంగా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ప్రజలందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు అన్ని రకాలు ఇవాళ మహిళలకు కానీ వృద్ధులకు కానీ పిల్లలకు కానీ అందరూ ఆటో కార్మికులు కానీ చేయూత కానీ అసరా కానీ ప్రతి ఒక్కటి మా ఇంటి వద్దకే ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఒక అవినీతి లేకుండా రూపాయి కరప్షన్ లేకుండా మాకు డబ్బులు అందుతున్నాయి. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. మా ఇంటి వద్దకే రేషన్ కూడా పంపిస్తా ఉన్నారు. చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో ఎంపీ ఎంవివి సత్యనారాయణకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని గమనించి మరలా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను ఎంపీ అభ్యర్థినిగా విశాఖలో పోటీ చేయనున్నామని ప్రజలంతా తమకు మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గారుగా అభ్యర్థిగా ఇక్కడ ఎంవివి గారు మన ప్రస్తుత ఎంపీ గారు వారు పోటీ చేస్తున్న సందర్భంగా వారు కూడా ప్రతి ఇంటికి వెళ్తూ అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిని అడుగుతూ వెళ్తున్న తరుణంలో నేను కూడా వారితో పాటు పాల్పంచుకుంటానని ఇక్కడికి విచ్చేసి ఉన్నాను. అందరూ కూడా సోదరులు సోదరిమణులు ఇక్కడ అందరూ కూడా అబ్జర్వర్లు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా వారు ఆత్మీయ స్వాగతం పలికిన వారందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా మీడియా సోదరులందరికీ కూడాను చాలా సంతోషం. ఏదైతే విశాఖపట్నం అనేది మన ఉత్తరాంధ్రకే ఒక కీలకమైన మరి ఇటువంటి పట్టణాన్ని మనం మరింత ఆధునీకరణ చేసుకొని ముంబై లాగా అంతవరకు మనం తీసుకెళ్లే పరిస్థితిని తీసుకురావాలి. ఎందుకంటే ఇది మరొక రెండో మంచి ఏషియాలోనే అతిపెద్ద నగరంగా బాసిల్లే ప్రాంతం. మరి దీనికి ఇంకా పూర్తి స్థాయిలో తీసుకురావాలంటే దానికి తగినట్లుగానే ఈరోజు ఈ ప్రాంత వాసులకు ఏ అవసరం ఉన్నాయో ఏంటి పరిస్థితుల్లో గతంలో ఉండేటప్పుడే ఉత్తరాంధ్ర మీద క్షుణ్ణంగా అనేకమైన ప్రశ్నల్ని పార్లమెంట్లో అడగడమే కాకుండా వాటికి అవసరమైన నిధుల్ని కేటాయింపు చేయించి తీసుకురావడం కూడా ఈ ప్రాంతానికి జరిగింది. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మొల్లి అప్పారావు, 9వ వార్డు కార్పొరేటర్ ఉమ్మిడి స్వాతిదాస్, వివిధ వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడంతో సమీప ప్రజలు ఆందోళన చెందారు. 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలేజ్ నిర్వహణ సమయంలో ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగి కొన్ని గంటలైన తర్వాత అధికారులు ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. విద్యా సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 5:30-6 గంటల ప్రాంతంలోని వైభవ్ జ్యువెలరీ మరియు ఆకాష్ విద్యా సంస్థ ఉన్న బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం కాలిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అది షార్ట్ సర్క్యూట్ కారణమే అని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఉదయం నుండి కూడాను ఫైర్ సిబ్బంది ఇప్పుడైతే మొత్తం అన్ని వెహికల్స్ ఇక్కడ రావడం జరిగింది. ఉదయం ఒక్క వెహికల్ మాత్రమే, ఒక గంటన్నర పాటు ఒక్క వెహికల్ మాత్రం ఇక్కడికి వచ్చి ఫైర్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఎదర మాత్రం 11 kV 33 kV లైన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్స్ ఉండడం వల్ల మరి వెంటనే ఉటావుటిన వీళ్ళు ఫైర్ సిబ్బంది స్పందించలేకపోయారు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పటి వరకు లోపలికి ఎటువంటి వాటర్ కానీ లేదంటే ఫోమ్ కానీ పంపించి ఆర్పే దిశలో లేరు. ఇప్పటి వరకు వెహికల్స్ పెట్టడం జరిగింది కానీ ఇప్పటివరకు జరగలేదు. ముఖ్యంగా ఫైర్ అండ్ సేఫ్టీ గాజువాక మెయిన్ రోడ్లో ఉంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఆపడానికి కూడాను వీళ్ళ ద్వారా కరెక్ట్ అయిన ఎక్విప్మెంట్ కానీ స్పందించడానికి కానీ లేకుండా ఉంటే ఇప్పటివరకు కాలిపోయి మొత్తం. మరి ఈరోజు వెనకాల కూడాను నివాసం ఉంటున్నారు చాలామంది. వాళ్ళ ఇల్లు కూడా తగులుకుంటే మరి ఆ గ్యాస్ సిలిండర్స్ అలాగే చిన్నపిల్లలతో చాలామంది వెనకాల కూడాను సుమారు 70-80 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాగే పక్కన కూడాను బట్టల షాపులు ఉన్నాయి, ఫుట్పాత్, అలాగే ఏవైతే షాపింగ్ మాల్స్ కూడా ఉండడం జరిగింది. ఇది అధికారుల నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సుమారు 2 గంటల పైన అయింది. ఇప్పటి వరకు కూడాను ఏదో కింద నుండి ఇలా కొడతా ఉన్నారు కానీ పైకి వెళ్ళి ఫోమ్స్ ఇప్పటికే పూర్తిగా ధ్వంసం అయిపోయింది, పూర్తిగా కాలిపోయింది. నా పేరు రతన్ కాంత్, విశాఖ జిల్లా టీఎన్ఎస్ఏ పార్లమెంట్ అధ్యక్షుడిని.
ఏదైతే ఈరోజు గాజువాక నియోజకవర్గాలని బైజూస్ సంఘం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం తెల్లారి 6 గంటలకు జరిగింది. ఈ రామారామి ఈ ఇన్స్టిట్యూట్ లో 300 నుంచి 400 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏదైతే ఇది ఇన్స్టిట్యూట్ 3rd ఫ్లోర్ లో ఉందో 6 గంటలకు ఫైర్ చిన్నపాటి అగ్ని ప్రమాదంగా మొదలైన అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదంగా జరిగింది. ఏదైతే చిన్నపాటి ఉన్నప్పుడే అది ఈజీగా పోయేదాన్ని ఫైర్ సేఫ్టీ కేవలం ఒక ప్రతి ఇన్స్టిట్యూట్ లోనే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఏదైతే విద్యా వ్యవస్థలో ఇన్స్టిట్యూట్స్ లో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఏదైతే లేపడం వల్ల ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదే విద్యార్థులు ఉంటే ఈ రోజు ఎంత మంది తల్లిదండ్రుల ఘోష వినిపిద్దును. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 23వ వార్డు మద్దెలపాలెంలో కేఆర్ఎం కాలనీ నుండి ప్రియదర్శిని కాలనీ వరకు పురాతన మరియు మరమ్మతులకు గురైన భూగర్భ మురుగునీటి పైప్ లైన్ల మార్పు నిమిత్తం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 77,20,000 రూపాయల జీవీఎంసీ నిధులతో విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, 23వ వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి సత్యరెడ్డితో పాటు విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక గుత్తేదారునికి ఆదేశించారు. పార్లమెంట్ సభ్యులు ఈస్ట్ సమన్వయకర్త అయిన ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 23వ వార్డులో గుడ్ల విజయసాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరి సమక్షంలో సుమారు 77 లక్షలతో ఈరోజు యూజీడీ వర్క్స్కి మద్దెలపాలెము, చైతన్య నగర్, ప్రియదర్శిని కాలనీ, కేఆర్ఎం కాలనీ ఈ ప్లేసెస్లో ఎప్పటి నుంచో పాత యూజీడీ దాన్ని మళ్ళీ రెస్టోరేషన్ చేసి మళ్ళీ కొత్తగా చేయడానికి ఇక్కడ సుమారు 77 లక్షలతో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా ఈ వార్డుకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తం ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ప్రతి వార్డుకి సంబంధించి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనం శాంక్షన్ చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా మనము ఇప్పటివరకు చేయడం జరిగింది. వాటితో పాటుగా మనము ప్రతి వార్డులో బరియల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, మళ్ళీ అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కానీ ఇలాంటివన్నీ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 75 లక్షల రూపాయలు నిధులతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆధునీకరణ ఈరోజు ఏర్పాటు చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మన మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది కార్పొరేటర్ గారు కూడా, ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈవేళ మన మేయర్ గారు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల టైంలో ప్రతిరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం, ఓపెనింగ్లు చేస్తున్నాం. గత 30 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇంత అభివృద్ధి అనేది ఎక్కడ కూడా నేను చూడలేదు. ఎందుకంటే ప్రతి కాలువలు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా పెద్ద మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, ఆ పార్క్స్ కానీ అన్నీ ఆధునీకరిస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఏ సమస్య లేదు. ఈరోజు విశాఖపట్నం ఒక అందమైన నగరంగా ఈరోజు తీర్చిదిద్దారు. బీచ్లు కానీ అన్నీ కూడా. నేను ముఖ్యంగా మన మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ కమిషనర్ సాయికాంత వర్మ గారికి కానీ, మేయర్ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా ప్రజాప్రతినిధులకు కానీ మీరు విశాఖపట్నం అభివృద్ధిలో ఏమి వెనకాడద్దు, మీరు అన్నీ కూడా చేయండి, మీ సిటీని అందమైన నగరంగా తీర్చిదిద్దండి, మీకు ఏం కావాల్సిన నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన పైనుంచి మాకు ఆదేశాలు ఇవ్వటం. ఆదేశాల ప్రకారం మన మేయర్ గారు కానీ, మేము కానీ, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మన కార్పొరేటర్స్ అందరూ కూడా ఇవాళ అభివృద్ధిలో భాగంగా నిలబడతా ఉన్నారు. కార్యక్రమంలో ఏఈ రహీం, జీవీఎంసీ సిబ్బంది, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ తో జగన్ సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత లేకుండా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని వ్యక్తి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తీసుకొచ్చి 30 లక్షల కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని, పోలవరం ప్రత్యేక హోదా లేకుండా సిద్ధం పేరుతో ప్రజల ముందుకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. జగన్ విశాఖలో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తే ప్రజల అవయవాలను మంత్రి అమర్నాథ్ తాకట్టు పెడుతున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా తాను పాయకరావుపేట నుండి పోటీ చేస్తున్నానని, చేతనైతే అమర్నాథ్ ఎక్కడి నుండి పోటీ చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలు, మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వరిసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో
అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మోసం ఇంకా చేయడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటిని కూడా పంపిస్తున్నాడు. బెల్ట్ షాపులను ప్రోత్సహించి, గంజాయిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. సుమారుగా 30 లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైన ఉన్నారు. ఎంతోమంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నాడు. దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు. ఈవెన్ మహిళా మంత్రులు కానీ, అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలో నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి ఈ పూతరేకుల కంపెనీ. ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బడులు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేయడం. అరే నువ్వెక్కడ నేనెక్కడ. నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు. నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలీదు. అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలీదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతిరెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. విశాఖ దక్షిణ నియోజకవర్గం జీబీఎంసీ 34వ వార్డు పరిధి అజయమ్మపేట శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం 29 వసంతాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వార్షికోత్సవంలో స్థానిక కార్పొరేటర్ తోట పద్మావతి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆమెను సత్కరించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కె ఆదినారాయణ, కార్యదర్శి మసేన్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఒక దేవాలయం ఈ అచ్చంపేట గ్రామంలో 1994లో ఆదివారం ఉదయం 4:30 గంటలకు స్థాపించడం జరిగింది. నేటికి 30 వసంతాలు పూర్తి చేసుకున్నాం. దీనికి భక్తులెల్లరూ చుట్టుపక్కల ఉన్న గ్రామవాసులు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజుకి ఈ ఆలయం ఈ స్థితికి వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో మరింత ఇంప్రూవ్మెంట్ అవి మరింత ఉత్సవాలు, పండుగలు ఇంకా బాగా జరిపించాలని మేము ఆ ఒక ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఈ రోజునాడు అర్ధేకం భజన కార్యక్రమం, హోమం కార్యక్రమం, అలాగే పూజ కార్యక్రమం జరగబడుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తదుపరి మరి సాయంకాలంకి మా ఆలయ ప్రెసిడెంట్ అయిన కుంచి ఆదినారాయణకి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందుకంటే సన్మాన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1994లోని వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఏ పుణ్యగడిలో పెట్టారో, ఏ బ్రహ్మముహూర్తంలో పెట్టారో తెలియదు. కానీ నేటికి 30 వసంతాలు పూర్తి అవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఆలయానికి అచ్చంపేట వారు కానీ, జెండా చెట్టు వాసీలు కానీ, లక్ష్మీపేట వాసీలు కానీ అందరూ సహసహకారంతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అందరూ 50 మంది భక్తులు అందరూ కూడా సహసహకారం అందిస్తున్న వల్లనే ఇంతటికి అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో అకుంఠిత దీక్షతో మరి ఆంజనేయ స్వామి మీద భక్తితో మరి ఇక్కడున్న కమిటీ అందరూ, ముఖ్యంగా
మౌని గారు అలాగే మసేన్ గారు మిగతా కమిటీ అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు భజన కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కమిటీ మరి మా వార్డు ప్రజలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వి సూర్యారావు, వైస్ ప్రెసిడెంట్ కె నరసింహమూర్తి, కోశాధికారి చంద్ర గురునాథ్, ఎం ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని తోటగురువు యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉమ్మి డిమాండ్ చేశారు. మంగళవారం ఆరిలోవా తోటగురువు రాధాకృష్ణ కళ్యాణ మండపం వద్ద యాదవ సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం 2లో ఎప్పుడూ యాదవులే గెలిచేవారని, అటువంటి తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులాలకు కేటాయించడాన్ని యాదవ సంఘం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం యాదవులకు కంచుకోట లాంటిదని, సుమారు 70% మంది యాదవులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తూర్పు అసెంబ్లీ టికెట్ను అక్రమాని విజయ నిర్మలకు కేటాయించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఇది విశాఖ 2గా ఉండేది. ఇక యాదవులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ టైం నుంచి ఇది యాదవులకి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రముఖ యాదవులు పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి, రాజాన్ రమణి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అది రాను ఏమిటంటే ఏమైందంటే మరి ఏమకుట్ర జరిగిందో ఈ టీడీపీ పార్టీ వారు రామకృష్ణ బాబుని అంటే వేరే సామాజిక వర్గాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం లేకుండా దీన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఐక్యవేదిక కన్వీనర్ ప్రసాదుల భాగ్యానంద్ మాట్లాడుతూ నగరంలో యాదవ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించేందుకే హడావిడిగా యాదవ భవనం పేరుతో శంకుస్థాపన చేశారన్నారు. అది యాదవ కార్పొరేషన్కు సంబంధించిన భవనమని, యాదవ సామాజిక వర్గానికి సంబంధించింది కాదని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించిన యాదవ కార్పొరేషన్ కేటాయించిన 50 సెంట్ల భూమిలో మా యాదవుడు కానీ వేరే కుల పెద్ద ఆయనతో అక్కడ సమన్వయకర్తగా ఇచ్చినంత మాత్రాన ఆ స్థలానికి భూమి పూజ చేయించాల్సిన అవసరం లేదు. దాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము నిర్వహించడం జరిగింది. మీ ద్వారా తెలియపరుస్తున్నాం. నిన్నటి రోజున అక్కడికి వెళ్ళిన విశాఖ జిల్లాలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ ఏ యాదవులు లేరు. మరి ముఖ్యంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు కోడిబోయిన బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక శాతం జనాభా ఉన్న యాదవ జాతిని అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఇప్పటికైనా యాదవులకి టికెట్ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో యాదవ్ కులం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పొమ్మల్లోకి పొగబెట్టే పద్ధతి అవలంబించే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ మాకు చూస్తూ ఉన్నాం, అర్థమవుతూ ఉంది. మా సంఘాల తరపు నుంచి ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపై నుంచి మళ్ళీ ప్రతి రాజకీయ పార్టీకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈస్ట్లో వద్దని ఎన్నిసార్లు వ్యతిరేకత పెట్టి ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి మేము గగ్గోలు పెట్టి యాదవులు అందరం ఒకదాటి మీదకి వచ్చి మేము గెలిపించుకుంటాం. అక్రమాని విజయ నిర్మల గారు చాలా డబ్బు ఖర్చు చేశారు. 20 రోజుల టైంలో ఆవిడ వచ్చి అది సరిదిద్దుకోవడానికి టైం లేక చివరి నిమిషంలో ఓడిపోతే దాన్ని ఈ రకంగా చేశారు. మరి ఆవిడ ఓడిపోయేలాగా ఉండేలాగా ఉంటే మరి వెనకాల 11 మంది కార్పొరేటర్లు ఎలా గెలిపించుకోగలిగింది ఆవిడ? సమావేశంలో సర్వసిద్ధి వెంకటరమణ, నక్కా సావిత్రి యాదవ్, కోనా జయలక్ష్మి యాదవ్, యశోద యాదవ్, కోడిబోయిన చిరంజీవి, రమణ, సర్వసిద్ధి అచ్చుబాబు, సారిపల్లి రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ సంఘం, ఇండియన్ బాడీ బిల్డింగ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చెన్నైలోని జేపీఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించిన 14వ జూనియర్ మిస్టర్ ఇండియా 2024 పోటీల్లో విశాఖ నగరానికి చెందిన బోరా కోటేశ్వరరావు గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. 65+ కేజీల దివ్యాంగుల విభాగంలో ఆల్ ఇండియా నుంచి 15 మంది పోటీల్లో పాల్గొనగా వారితో తలపడి కోటేశ్వరరావు ప్రథమ స్థానంలో నిలిచారు. దివ్యాంగుడని నిరుత్సాహం చెందకుండా పట్టుదలతో సాధన చేసి గోల్డ్ మెడల్ గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు హెచ్బీ కాలనీలోని తాను డైరెక్టర్గా ఉన్న జిమ్లో తోటి బాడీ బిల్డర్లు, శిష్య బృందం కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు మిస్టర్ ఇండియా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2007 నుంచి తాను సాధన చేస్తున్నానని, 2019లో యూపీలో జరిగిన పోటీల్లో మొదటిసారి గోల్డ్ మెడల్ సాధించానని, ఇది రెండవసారని గర్వంగా తెలిపారు.
త్వరలో జరగనున్న అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధమవుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వివిఎస్ ప్రసాద్, నందకిషోర్, పలువురు జిమ్ సభ్యులు, శిష్య బృందం పాల్గొన్నారు. ఈ నెల 24-25 మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వేసి ఆంధ్రాకి తెలంగాణకి నేను ఒక్కడనే మిస్టర్ ఇండియాలో గోల్డ్ మెడల్ వేసి విశాఖపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాను. అది మా జిమ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి పేరున మా జిమ్ మెంబర్స్కి, మా సార్లకి, అలాగే నా సపోర్టర్స్కి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది గత 2019లోనే వేశాను, మెడల్ సాధించాను. మళ్ళీ 2024లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 46వ వార్డు పరిధి కైలాసపురం కస్తూరి నగర్ శ్రీ 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 కనక దుర్గాదేవి ఆలయం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కస్తూరి నగర్ గ్రామ సేవా సంఘం అధ్యక్షులు ఆకుల కాశీరత్నం మాట్లాడుతూ తోలేళ్ల పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 28వ తేదీన అనుపు పరసా కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. అమ్మవారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అలాగే మార్చి 6వ తేదీన బుధవారం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున భక్తులందరూ విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమాలు 16 సంవత్సరాలుగా అమ్మవారి వార్షికోత్సవం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు సాయ సహకారం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయం కట్టిన కాడి నుంచి మనకి రీసెట్ చేశారు వరలక్ష్మణ దంపతుల నుండి ప్రతి సహకారం కూడా ఈ టెంపుల్కి విగ్రహం కాడి నుంచి విగ్రహాల కాడి నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క గుడిని నడిపించడానికి మా కమిటీ వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే ఒక ఎత్తు. మాతో నడిపించే కార్యక్రమం ఈ సంవత్సరం మేము కొంచెం చిన్న బాధాకరంగా ఉన్నాం. కానీ ఈ ప్రతి విషయంలో కూడా ఫ్యామిలీ మమ్మల్ని ఆదరిస్తూ ఈ దేవాలయాన్ని నడిపించడానికి ముందుండి ఈ కార్యక్రమంలో విగ్రహదాతలు బీసెట్టి ఈశ్వరరావు, వరలక్ష్మి, కమిటీ సభ్యులు గవిరెడ్డి బంగారమ్మ, గాడిదేముడు, మొక్క నరసింగరావు, బడి త్రినాథరావు, జల్లు రమణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలంతా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్ లో గల విజయ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో ఉన్న 3,50,00,000 మంది ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామన్నారు. 16 న్యాయమైన డిమాండ్ల సాధనకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపు ఇచ్చామన్నారు. వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, ఎన్ని పోరాటాలు చేసినా సర్కార్ స్పందించడం లేదని అన్నారు. ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన 6,848 కోట్ల నిధులు దారి మళ్లించి ఉపాధి హామీ నిధులు కూడా పక్కదారి పట్టించి ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతోంది. దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా తుది పోరును, అంతిమ యుద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మా సర్పంచుల సంఘం, మా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఆందోళనలు చేస్తూ మేము ఈ రోజున ఈ ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరితో మేము పూర్తిగా విసిగిపోయటం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.